నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. జులై వాణిజ్య పనుల వసూళ్లలో తెలంగాణ మరో సరికొత్త అధ్యాయం. కొత్త శిఖరాలకు రైజింగ్ తెలంగాణ అంటూ ఎక్స్లో సీఎం రేవంత్ రెడ్డి పోస్ట్. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇన్ఛార్జి మంత్రులకు కీలక బాధ్యతలు, నామినేటెడ్ పదవులు, పార్టీ పదవులపై ఫోకస్ చేయాలని ప్రభుత్వం ఆదేశం. భోగాపురంలో దీంసా నృత్యంపై ప్రధాని మోదీ ట్వీట్. సాంస్కృతిక వారసత్వాన్ని దీంసా ప్రతిబింబించిందంటూ కితాబ్. కాకినాడ జిల్లా బెండపూడిలో ప్రభుత్వ చెరువు ఫిల్లింగ్ పై రైతులు ఆందోళన. ప్రభుత్వ భూమి కబ్జా ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ ఆరోపణలు. ప్రధాని మోదీ ఇక ఏపీ పర్యటన విజయవంతంగా ముగిసింది. భోగాపురం పర్యటన అనంతరం ఆయన తిరుగు ప్రయాణమయ్యారు. ప్రధాని మోదీకి భోగాపురం ఎయిర్పోర్ట్ లో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పలువురు మంత్రులు ఘనంగా వీడ్కోలు పలికారు. ఇక భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రధానిని విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక గిరిజన కళాకారులు ప్రదర్శించిన దీంసా నృత్యంపై ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా ప్రశంసల జల్లు కురిపించారు. దాదాపు 13,000 మంది కళాకారులు ఏకకాలంలో చేసిన దీంసా నృత్యం తనను ఎంతగానో కదిలించిందంటూ మోదీ పేర్కొన్నారు. ఈ అపూర్వ స్వాగతం ఏపీ ప్రజల ఆత్మీయతకు, ప్రేమకు ప్రతీక అని ఆయన కొనియాడారు. ఇక తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పురోగతిలో మరొక సరికొత్త అధ్యాయం నమోదైంది. రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ జులై 2026 నెలలో ఏకంగా 7,865 కోట్ల ఆల్ టైమ్ రికార్డ్ స్థాయి ఆదాయాన్ని సాధించి చరిత్ర సృష్టించింది. ఇందులో ఒక్క జీఎస్టీ వసూళ్లే 4,452 కోట్లుగా నమోదు కాగా ఏకంగా 22% వృద్ధి సాధించడం విశేషం. మరోవైపు తెలంగాణ తలసరి ఆదాయం సైతం గణనీయంగా పెరిగిందని సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఇక 2025-26 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర తలసరి ఆదాయం 4,18,031కి చేరిందని, గతేడాదితో పోలిస్తే ఇక 10.23% వృద్ధి నమోదైందని తెలిపారు. సుస్థిరమైన పెట్టుబడులు, ఉపాధి కల్పన, ఆర్థిక క్రమశిక్షణ వల్లే రాష్ట్రం ఈ కొత్త శిఖరాలను చేరుకుంటుందంటూ సీఎం కొనియాడారు.
గాంధీ భవన్ వేదికగా తెలంగాణ కాంగ్రెస్ అగ్రనేతల కీలక భేటీ ముగిసింది. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ వేం నరేందర్ రెడ్డిల నేతృత్వంలో ఈ సమావేశం సాగింది. క్షేత్రస్థాయిలో పార్టీ కోసం శ్రమించిన కార్యకర్తలకు, నాయకులకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని, ఖాళీగా ఉన్న నామినేటెడ్ పదవులను త్వరలో భర్తీ చేయాలంటూ ప్రభుత్వం ఆదేశించింది. రేపటి నుంచి ఆయా జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రుల పరిధిలో ముఖ్య నాయకులతో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయనున్నారు. పార్టీ కోసం నిలబడిన వారి పేర్లనే ప్రతిపాదించాలంటూ అధిష్టానం స్పష్టం చేసింది. ఆయా జిల్లాలో ఇన్ఛార్జీలుగా కొనసాగుతున్న నేతలు తమ ప్రాంతాల్లోని ఆశావహుల పేర్లను సమగ్రంగా పరిశీలించి వెంటనే పీసీసీకి పంపాలని ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణలోని వ్యవసాయ మార్కెట్ల నిర్వహణలో విప్లవాత్మక మార్పులకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 206 వ్యవసాయ మార్కెట్ కమిటీలను పూర్తి స్థాయిలో ఆటోమేషన్ చేయాలంటూ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. ఇకపై మార్కెటింగ్ శాఖ ద్వారా జరిగే అన్ని రకాల కొనుగోళ్లను కేవలం డిజిటల్ విధానంలోనే చేపట్టనున్నట్లుగా స్పష్టం చేశారు. మార్కెట్ యార్డుల్లోకి వచ్చే వాహనాల పర్యవేక్షణ కోసం ప్రత్యేకంగా నంబర్ ప్లేట్ స్కానింగ్ వ్యవస్థను అందుబాటులోకి తెస్తున్నట్లుగా వెల్లడించారు. ఇక రాబోయే పత్తి కొనుగోళ్ల సీజన్లో ఎలాంటి ఆక్రమణలకు తావులే పటిష్ట చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు.
కాకినాడ జిల్లా బెండపూడిలో ప్రభుత్వ కోనేరు చెరువు ఫిల్లింగ్ వ్యవహారం కలకలం రేపుతుంది. చెరువులోకి మట్టి, చెత్త వ్యర్థాలను తరలించి నింపుతున్నారంటూ స్థానిక రైతులు ఆరోపిస్తున్నారు. ఈ చెరువు వందల ఎకరాల వ్యవసాయ భూములకు నీటి ఆధారంగా ఉంది అని పూడ్చివేత కొనసాగితే రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అన్నవరం వై జంక్షన్ సమీపంలోని నేషనల్ హైవే పక్కన ఉన్న ఈ ప్రభుత్వ చెరువును కాపాడాలంటూ వెంటనే అధికారులు స్పందించి ఫిల్లింగ్ ను నిలిపివేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. సర్వే నంబర్ 130/4లో ఉన్న ఈ చెరువు విషయంలో రెవెన్యూ, పంచాయతీ అధికారులు పూర్తి స్థాయి విచారణ చేపట్టాలంటూ కోరుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి భీమవరం నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్లలో సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, మనీషా, ఆ బెండపూడి పంచాయతీ పరిధిలో అన్నవరం వై జంక్షన్ నేషనల్ హైవే సమీపంలో ఉన్నటువంటి ప్రభుత్వ కోనేరు చెరువు ప్రస్తుతం స్థానికంగా తీవ్ర చర్చకు దారితీసింది అని చెప్పవచ్చు. స్థానిక రైతులు, గ్రామస్తులు చెప్పిన ప్రకారం, వివరాల ప్రకారం సర్వే నెంబర్ 130/4లో ఉన్నటువంటి సుమారు 70 సెంట్ల ప్రభుత్వ కోనేరు చెరువులో కొంతకాలంగా మట్టి, ఇతర వ్యర్థాలు గ్రామంలో తీసుకొచ్చి చెత్త అక్కడ ఫిల్లింగ్ చేస్తున్నాం కూడా చెప్తున్నారు. అయితే ఈ చెరువు చుట్టుపక్కల ఉన్నటువంటి వందల ఎకరాల వ్యవసాయ భూములకు నీటి ఆధారంగా ఉంటుందని కూడా వారు రైతులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ అలాంటి చెరువును కబ్జాకు గురవుతున్నప్పుడు కూడా కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు కూడా మట్టి, ఇతర వ్యర్థాలు కూడా ఫిల్లింగ్ జరుగుతున్న సంబంధిత అధికారులు కూడా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోవడం పట్ల స్థానికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రెవెన్యూ, పంచాయతీ అధికారులు ప్రతిరోజు ఇదే మార్గంలో మీదగా ఆఫీస్ కూడా వెళ్తున్నప్పటికీ కూడా ఈ వ్యవహారంపై వారు దృష్టికి రాకపోవడం ఏంటిని ఎలా సాధ్యమని ప్రశ్నిస్తున్నారు. అయితే వెంటనే చెరువుకు సర్వే నిర్వహించి హద్దులు గుర్తించి అక్రమాలు ఉంటే తొలగించాలని డిమాండ్ కూడా చేస్తున్నారు. అలాగే ముఖ్యంగా స్థానికుల అంచనా ప్రకారంగా ఈ చెరువు ప్రభుత్వ భూమి విలువ సుమారు మార్కెట్ విలువ 100 కోట్ల వరకు ఉండొచ్చని కూడా చెప్తున్నారు. దీంతో అసలు ఈ ఫిల్లింగ్ చేస్తున్న ఎవరు, దానికి అనుమతి ఉందా లేదా, ప్రభుత్వ భూమి ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నారని కూడా ప్రశ్నలు అయితే వినిపిస్తున్నాయి. అయితే ఈ చెరువును పూర్తిగా కబ్జాదారుల నుండి కూడా కాపాడాలని కూడా, మళ్ళీ రైతులు ఉపయోగపడేలా తమ పొలాలకు నీరు అందించేలా కూడా చూడాలని కూడా రెవెన్యూ, పంచాయతీ అధికారులు కూడా స్థానిక రైతులు కోరుతున్నారని చెప్పవచ్చు. మనీషా, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఓకే. ఎస్ఆర్ఎస్పీలో ఇసుక పూడికపై కేంద్రంతో చర్చిస్తున్నామని మంత్రి ఉత్తమ్ అన్నారు. ఇక రాష్ట్రంలో ఎల్లంపల్లి, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టులపై కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి దురుద్దేశం లేదు అని ఆయన పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా మెండోరా మండలంలోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టును మంత్రులు శ్రీధర్బాబు, వివేక్లతో కలిసి ఆయన పరిశీలించారు. ఇక నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, సెంట్రల్ వాటర్ కమిషన్, టెక్నికల్ ఓవర్సీస్ కమిటీ సూచనల మేరకు ప్రాజెక్టుల పునరుద్ధరణ పనులు చేస్తున్నామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టులపై చేపడుతున్న విధానాలపై బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా తప్పుడు ప్రచారం చేస్తోంది అన్నారు. మహబూబాద్ జిల్లా డోర్నకల్ మండలంలో అడిషనల్ కలెక్టర్ పురుషోత్తం పర్యటించారు. పర్యటనలో భాగంగా స్థానిక ఎంపీడీఓ కార్యాలయాన్ని సందర్శించిన ఆయన ఆవరణంలో నిర్వహించిన వన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని మొక్క నాటారు. ఇక పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, నాటిన మొక్కలను క్రమం తప్పకుండా సంరక్షించాలని అధికారులకు సూచించారు. పాసరా చేస్తారా? బా మనోహర్ గారు స్టే చేసినట్టే ఎక్కువ కాయలు కాస్తుంది. ఓకే, ఫస్ట్ ఉండేది చూడాలి మరి ఏదైనా ఒక రోడ్డు ఒక 2 కిలోమీటర్లు కానీ పర్ఫెక్ట్ గా ఇంక్లూడింగ్ ఫెన్సింగ్.
కామారెడ్డి జిల్లా కేంద్రంలో ప్రైవేట్ పాఠశాలల దోపిడీకి నిరసనగా విద్యార్థి సంఘాల ఆందోళనకు దిగాయి. స్థానిక లిటిల్ స్కాలర్స్ పాఠశాల ముందు విద్యార్థి సంఘ నాయకులు ధర్నా చేపట్టారు. పాఠశాల యాజమాన్యం విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అదనపు ఛార్జీల పేరిట 4,000 వరకు వసూలు చేస్తుందని ఆరోపించారు. దీనికి తోడు పాఠశాల ప్రాంగణంలోనే పుస్తకాలను విక్రయిస్తూ అదనపు ఆర్థిక భారాన్ని మోపుతున్నారని మండిపడ్డారు. నిబంధనలు ఉల్లంఘిస్తున్న పాఠశాల యాజమాన్యంపై విద్యాశాఖ అధికారులు తక్షణమే విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. క్లాస్ వరకు ఎన్సీఆర్టీ బుక్స్ వాడతాం సార్. ఆ తర్వాత మేము స్టేట్ సిలబస్ వాడతామని చెప్పేసి అన్నాం. ఓకే. నేను మొన్న పాప బుక్స్ కూడా చూసిన. నేను ఎన్సీఆర్టీ బుక్స్ ఇచ్చాను సార్. 8th క్లాస్. ఎంత అమౌంట్ ఎంత? ఆ బుక్స్ అమౌంట్ తీసుకోలేదు కానీ ఫీజులోనే అన్నారు అమౌంట్. ఓకే. అమౌంట్ ఏం తీసుకోలేదు కానీ ఫీజులోనే అమౌంట్ అన్నారు. కానీ మాకు చెప్పి నేను ఆల్రెడీ పాప మేము ఎస్పీఆర్లో అడ్మిషన్ తీసుకుందామని వెళ్ళాను. ఇక్కడేమో ప్రభుత్వ పుస్తకాలు కట్ట ఆఫీస్ నుంచి ఇక్కడ 475 రూపాయలు. ఈ పుస్తకం 4 పేజీలు. ఈ పుస్తకం ఒకటి 475 రూపాయలు. 30 పేజెస్ కూడా. మళ్ళీ ఏమంటారు, మీకు పుస్తకాలు అంతలేము ఇంక్లూడింగ్ ఫీజులో ఇస్తా చెప్తున్నారు. కానీ ఫస్ట్ టర్మ్ ఫీజు కడితేనే స్కూల్లో అమ్ముకోవచ్చు సార్. అమ్మరాదు. డీఓ స్పష్టంగా చెప్పింది. సర్క్యులర్ కూడా ఇష్యూ చేసిండు. ప్రైవేట్ పాఠశాలలో ప్రభుత్వ పుస్తకాలు కానీ ప్రైవేట్ పుస్తకాలు కానీ అమ్మరాదు అని డీఓ సర్క్యులర్ రిలీజ్ చేయడం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఇన్ని పుస్తకాలు ఉన్నాయి. ఇంకా పైన ఇంకా చాలా వెళ్తాయి. ప్రతి క్లాసు నుంచి అయితే ఇంకెళ్తాయి. ప్రతి బాధ్యులు ఎవరు అంటే విద్యను వ్యాపారం చేస్తుంది. లిటిల్ స్కాలర్స్ కాదా అవునా? ఇంత స్పష్టంగా కనిపిస్తూ ఉంది. పూర్తిగా విద్యను వ్యాపారం చేస్తూ ఉన్నారు. ఒక పక్కనేమో డిఓ ఎంఈఓ అనుమతులు ఇచ్చిందని నడుస్తున్నది. ఇంతమంది ఉన్న విద్యార్థులకు కనీసం 1 ఎకరం ప్లే గ్రౌండ్ కూడా లేదు. మీరు ఫస్ట్ టర్మ్ ఫీజు అంటారు. అంటే 50% కడితేనే మేము పుస్తకాలు ఇస్తామని డిమాండ్ చేస్తా ఉన్నారు. అది ఇక్కడ అప్పు చేసి అవి తిరిగి ఇచ్చే వరకు మేము ఉద్యమం అనేది మా విద్యాసంఘాలు పోతే చేను లోపల పెడుతుందా? లోపల ఎందుకు అకాడమిక్ ఏదైతే జూలై మంత్ స్టార్టింగ్లోనే కలెక్టర్ గారికి అలాగే జిల్లా అధికారులకు విన్నవించడం జరిగింది. కానీ ఇక్కడ ఉన్న ఎంఈఓ కానీ డిఓ కానీ ఇప్పటి వరకు ఒక స్కూల్ కూడా విజిట్ చేయకుండా, ముఖ్యంగా లిటిల్ స్కాలర్ స్కూల్ని విజిట్ చేయకుండా ఏకపక్షంగా వీళ్ళకి అన్ని రేట్స్ ఇచ్చేనని వాళ్ళు అంత బహిరంగంగా చెప్తూ ఉంటే మేము డిఓ గారికి చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు యాక్షన్ తీసుకోలే. అలాగే మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఇక్కడ పుస్తకాలు అమ్మరాదా అని డిఓ ఒక సర్క్యులర్ రిలీజ్ చేస్తే ఆ సర్క్యులర్ కూడా ఏదైతే కరీంనగర్లో బిల్డ్ ఎక్స్పో 2026 ప్రారంభమైంది. అంబేద్కర్ స్టేడియంలో అసోసియేషన్ ఆఫ్ కన్సల్టింగ్ సివిల్ ఇంజనీర్స్ ఇండియా కరీంనగర్ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎక్స్పోను ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మైత్రి గ్రూప్స్ చైర్మన్ కోత జయపాలారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా భవన నిర్మాణ రంగంలో సివిల్ ఇంజనీర్ల పాత్ర ఎంతో కీలకమని వారు పేర్కొన్నారు. భవిష్యత్తులో దేశ విదేశాల్లో సివిల్ ఇంజనీర్లకు మరింత డిమాండ్ పెరుగుతుందని, అభివృద్ధి చెందుతున్న నగరాల నిర్మాణంలో ఇంజనీర్ల సేవలు అత్యంత అవసరమన్నారు. తర్వాత స్టేడియం ఆవరణంలో ఏర్పాటు చేసిన బిల్డింగ్ మెటీరియల్ స్టాల్స్ను ప్రారంభించి పరిశీలించారు. సామాన్య ప్రజలకు నాణ్యమైన గృహ నిర్మాణ సామాగ్రి, ఆధునిక నిర్మాణ సాంకేతికతపై అవగాహన కల్పించేందుకు ఎక్స్పో నిర్వహిస్తున్నట్లుగా నిర్వాహకులు తెలిపారు.
మహబూబాద్ జిల్లా మరిపేడ మున్సిపాలిటీ పరిధిలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజన బియ్యంలో పురుగులు రావడం కలకలం రేపింది. బియ్యం నాణ్యత లేకపోవడంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేయగా విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ కౌన్సిలర్ బాదావత్ బేబీ రవి పాఠశాలను సందర్శించి నిల్వలు పరిశీలించారు. పిల్లల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను డిమాండ్ చేశారు. ఆమె మీరు కావాలంటే కిలో బియ్యం ఎక్కువ ఉండండి, నేను ఇస్తాను, ఒక అరకింటాయని ఇస్తాను. ఉత్తరాంధ్ర ప్రజల కళ నెరవేరింది. భోగాపురం వద్ద 4,750 కోట్ల అంచనాల వ్యయంతో నిర్మించిన అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు. శంషాబాద్ విమానాశ్రయం తరహాలోనే ఈ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఉత్తరాంధ్ర ఆర్థిక స్వరూపాన్ని, పర్యాటకాన్ని పూర్తి స్థాయిలో మార్చివేస్తుంది అని అంటున్న మంత్రి నారాయణతో మా ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ అవతార్ యాదవ్ ఫేస్ టు ఫేస్. అలా నెరవేరిందని చెప్పుకోవాలి. ఈరోజు అయితే మాత్రం భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయితే ఓపెన్ అయింది. దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి మంత్రి గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు ఏదైతే భోగాపురం ఎయిర్పోర్టు ఇనాగరేషన్ జరిగిందో గౌరవనీయ భారత ప్రధాని యొక్క చేతుల మీద అనుకున్న దానికంటే ఎంతో స్పందనతో ప్రజలు యాక్చువల్గా రావడం జరిగింది. మోర్ దెన్ 5 lakhs మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ వచ్చారు. నిజంగా ఈ ఎయిర్పోర్టు ఈ 3 జిల్లాలు, ఉత్తరాంధ్ర జిల్లాలైనటువంటి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం యొక్క ఎకనామిక్ గ్రోత్కి ఎంతో ఉపయోగపడుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని 2014-19లో గౌరవనీయ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు గారు ఆ రోజు యాక్చువల్గా దీనికి పునాది వేశారు. గత 5 సంవత్సరాల్లో గత ప్రభుత్వం దీన్ని ముందుకు తీసుకుపోతే మళ్ళీ ఈ ప్రభుత్వం రావటం అనుకున్న టైంకంటే ముందుగానే దీన్ని పూర్తి చేయడం జరిగింది. అంటే గతంలోనైతే విశాఖపట్నంకి అయితే మలేషియా, సింగపూర్, బ్యాంకాక్ వెళ్ళడానికి ఇంటర్నేషనల్ ఫ్లైట్ నడిచి మధ్యలో ఆగిపోయి మళ్ళీ ఇప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రావడం, ఇవి ఎప్పటి నుంచి నడిచే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగానే గౌరవ ముఖ్యమంత్రి గారు యాక్చువల్గా అనేక దేశ విదేశాలతో యాక్చువల్గా మాట్లాడుతున్నారు. యాక్చువల్గాను అవన్నీ కొద్దిగా అంటే ఇతర దేశాలతో ఇంకా ఉంటుంది కాబట్టి అటు కేంద్ర ప్రభుత్వంతో కోఆర్డినేట్ చేసుకొని చేయాలి. దాన్ని యాక్చువల్గా ఆ కన్సర్న్ మంత్రి, ముఖ్యమంత్రి గారు వాళ్ళు యాక్చువల్ దీని మీద వర్కౌట్ చేస్తున్నారు. వీలైనంత తొందరలో మ్యాక్సిమం ఫ్లైట్స్ ఇక్కడ రావడం జరుగుతుంది. ఓవరాల్గా ఉత్తరాంధ్రలో ఈ ఎయిర్పోర్ట్ రావడం వల్ల ఉత్తరాంధ్ర వాసులకి ఎటువంటి ప్రయోజనాలు ఉండబోతున్నాయి? ఖచ్చితంగానండి ఇక్కడ ఆర్థిక ఎకనామిక్ గ్రోత్ వస్తుంది. ఎకనామిక్ గ్రోత్ రావట్లే ఎంతోమందికి ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగాలు రావటం వల్ల వాళ్ళ ఆర్థిక స్థితి పెరుగుతుంది. వాళ్ళ ఆర్థిక స్థితి పెరగటం వల్ల రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితి పెరుగుతుంది. రాష్ట్రం యొక్క ఆర్థిక పెరిగినప్పుడు అటు సంక్షేమాలు, డెవలప్మెంట్ రెండు చేయడం జరుగుతుంది. ఇది మంత్రి నారాయణ గారు చెప్తున్నది. ఉత్తరాంధ్రలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రావడం వల్ల ఉపాధి అవకాశాలతో పాటు ఇక్కడ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ త్వరలోనే తిరిగే అవకాశం ఉంది. దీనివల్ల కనెక్టివిటీ పెరుగుతుంది. దానివల్ల ఏదైతే చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో అభివృద్ధి జరిగే అవకాశం ఉందని ఆయన చెప్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. చూస్తూనే ఉండండి NNTV. కెమెరా పర్సన్ రాజుతో NNTV, అవతార్ యాదవ్, విశాఖపట్నం. If you built an updates, keep watching ANN.